అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో విజయ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ కొద్దిసేపట్లో నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రసంగించున్నారు. దీనికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు విజయ సంకల్ప యాత్రకు సంబంధించి? తెలంగాణలో మోడీ పర్యటిస్తూనే ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఉత్తర తెలంగాణలో మోడీ పాల్గొనేటువంటి మొదటి సభ ఇది చాలా బ్రహ్మాండంగా ప్రజల యొక్క స్పందన కనిపిస్తున్నది. ఈ విజయ సంకల్ప సభకు విజయాన్నే సంకేతంగా తీసుకొని ముందుకెళ్లాలని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడే బేగంపేట నుంచి బయలుదేరినట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఇంకొక అరగంటలో ఇక్కడికి వారు చేరుకోబోతున్నారు. ఈ స్పందన చూస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళ 17కు 17 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. హైదరాబాద్ను కూడా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చాలా బ్రహ్మాండంగా దేశమంతా మోడీ వెంట ఉన్నది. తెలంగాణ కూడా ఈసారి మోడీ వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలందరూ భావిస్తున్నారు. వారందరికీ కూడా మేము స్వాగతం చెప్తూ ఈ సభ విజయవంతం అవుతున్నందుకు కూడా నేను నిర్వాహకులకు, ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దఫా 17కు 17 స్థానాలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం ముందుండాలంటే తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిపే ధ్యేయంగా బీజేపీ శ్రేణులు ముందుకెళ్తున్నారు. సభ సక్సెస్ అయిందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్యంతో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, జగిత్యాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.